హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మేము శ్రీ 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 భువనేశ్వరి దేవి ఆలయం దగ్గరికి వెళ్ళామండి. అక్కడ ఉన్న ప్రత్యేకతలు, అక్కడ ఉన్న లొకేషన్ మొత్తం చెప్తాను చూడండి. ఆ రోజు అమ్మవారికి మంగళ స్నానాలు, దివ్య పంచామృతాలతో, పాలతో, శుద్ధి గంధంతో, గంగా జలాలతో అమ్మవారిని శుద్ధి చేసి అలంకరించారు. ఆ రోజు డేట్ వచ్చేసి 22/6/2025ని. ఈ పండగ 3 monthsకి ఒకసారి వస్తుంది. నెక్స్ట్ పండగ ఎప్పుడు అంటే 8th month 2025ని. ఆ నెక్స్ట్ పండగ ఎప్పుడో అక్కడే చెప్తూ ఉంటారు. అడ్రస్ వచ్చేసి మణిపురం బొడ్లబావి చెల్లాయమ్మ తోట, యువతపాలెం గ్రామం, అలిపాక పంచాయతీ, సబ్బవరం మండలం, అనకాపల్లి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అమ్మవారు చాలా పవర్ఫుల్ అండి. ఎప్పుడైనా విజిట్ చేయకపోతే వెళ్ళి చూడండి. మేము ఫస్ట్ టైం వెళ్ళాము. చాలా బాగుంది. టెంపుల్ మొత్తం ఫుల్గా అందరూ జనాలే. అక్కడ ఆవులు కూడా ఉన్నాయి, అంటే గోమాతలు కూడా ఉన్నారు. ఆ రోజు పండగ కాబట్టి గుడి అస్సలు ఖాళీనే లేదు. ఇదిగో అమ్మవారు పైకి మెట్లు ఎక్కి వెళ్ళాలి. అక్కడ చూపించాను కదా లాస్ట్ ముందు, అక్కడ అమ్మవారికి వాటర్ వేస్తున్నారు కదా, అదే అభిషేకము. ఇక్కడ మొత్తం జనాలతో మొత్తం ఫుల్ అయ్యింది. అసలు ఖాళీనే లేదండి. ఎప్పుడైనా వచ్చి చూడండి, చాలా బాగుంది. అక్కడే మాకు అభిషేకం చేసి గోత్రనామాలు చదివారు. బయటకు వస్తే లొకేషన్ సూపర్గా ఉంది. కొండ పైన అసలు వెహికల్స్ కూడా పైకి వెళ్ళనివ్వట్లేదు, మధ్యలో ఆపేశారు. అక్కడ ఆటో ఎక్కి మళ్ళీ వెళ్ళాలి పైకి. అక్కడ మేము కొన్ని పిక్స్ తీసుకున్నాం. మేము బ్యాచ్తో వెళ్ళాము. మా ఆయన ఫ్రెండ్స్ మొత్తం కార్లో వెళ్ళాము. ఇక్కడ ఒక ప్రత్యేకత కూడా ఉంది. సంపంగి అనే పత్రి మీద పెన్తో మన కోరిక రాసి ఉండిలో వేయాలి. వేస్తే ఆ కోరిక తీరుతుందంట. అమ్మవారు చాలా పవర్ఫుల్ అంట. అక్కడ చాలా మంది దగ్గర విన్నాను, చాలామంది విజిట్ చేశారు. ఇక్కడ వచ్చేసి స్పేర్గా ఒక పాకలో నవగ్రహాలు అన్ని దేవతలు అందరూ ఉన్నారు. పంతులు గారు గోత్రనామాలు చదివి అందరికీ వచ్చిన వాళ్ళకి పూజ చేస్తున్నారనమాట. ఇక్కడ వచ్చేసి నేను ఉండిలో వేస్తారు ఆకుల మీద రాసి అని చెప్పాను కదా, అదే సంపంగి పత్రిలో రాసి వేస్తారన్నాను కదా, ఉండి చూపిస్తున్నాను దూరం నుంచి. మొత్తం క్రౌడ్ ఉంది, అసలు ఖాళీ లేదు, అందుకని అలా చూపించాను. ఇక్కడ వచ్చేసి భోజనాలు పెడుతున్నారు అందరికీ. ఎంతమంది వస్తే అందరికీ అన్న సందర్పణ పెట్టారు. ఇలానే ప్రతి పండక్కి కూడా పెడతారంట. మేము వెళ్ళినప్పుడు చాలా ఖాళీగా ఉంది. మేము తినేసి వెళ్ళిపోయేటప్పుడు చాలా లైన్, చూడండి ఎంత లైన్ ఉందో. అక్కడ లొకేషన్ కొంచెం చాలా బాగుంది. బయటకు వచ్చిన తర్వాత కొన్ని పిక్స్ అవి తీసుకున్నాము. కార్ పైకి రానివ్వలేదని చెప్పాను కదండి, ఆటోలో వెళ్తున్నాము. సగం దూరం వరకు ఆటోలో వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ మా కార్ పిక్ చేసుకొని వెళ్ళిపోయాము. అక్కడ చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. అదే పంతులు జాతకాలు కూడా చెప్తున్నారు, పంచాంగం. కొన్ని ఎంప్లాయీస్ కార్స్ వచ్చినాయి పైకి. బైక్స్ ఏమో కార్డ్ ఏదో ఉందంట, కార్డ్ ఏదో ముందే తీసుకోవాలంట. బైక్స్ అలా రానించారు. మిగతా వాళ్ళందరూ అయితే నడుచుకొని రావడమే, లేకపోతే ఆటోలో రావడమే. ఆటో ఛార్జ్ వచ్చేసి ఒక్కొక్కరికి 20 రూపీస్ తీసుకున్నారు. అలా వెళ్తూ ఉంటే ఆటోలు వస్తూనే ఉన్నాయి, బైక్స్, ఆటోలు మొత్తం చూడండి ఫుల్ క్రౌడ్ కదా అసలు. మళ్ళీ కార్ దగ్గరికి వెళ్ళి కార్ పిక్ చేసుకున్నాము. ఇప్పుడు కార్లోంచి వెళ్తున్నాము. ఇంకా వెళ్ళే దారి మొత్తం ఫుల్గా జనాలే ఉన్నారు. మొత్తం రోడ్డు హైవే వచ్చే వరకు మొత్తం అందరూ ఉన్నారు. చూడండి ఎంత బాగుందో, గ్రీనీగా బ్యూటిఫుల్గా ఉంది కదా, అందుకనే వీడియో తీసాము. దారిలో ఇంకా డిమార్ట్కి వెళ్ళి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయాము. వెళ్ళేటప్పుడు అయితే సరదాగా రెడీ అవ్వి వెళ్ళాం, కానీ వచ్చేటప్పటికి మొహాలని వాడిపోయాయి ఒక్కొక్కరివి. మంత్లీ ఒకసారి అయినా అలా ఫ్రెండ్స్తో బయటకు వెళ్తే కొంచెం బ్రెయిన్ రిలీఫ్గా ఉంటుంది కదా. నాకు కూడా అలాగే అనిపించింది, ప్రశాంతంగా అనిపించింది.
Okay guys, bye. Subscribe my channel, like and comment, share.